ఆరోగ్యంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా లేదా? గట్టిగా చెప్పాలి. మరి ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? అన్నం ఎలా ఉండాలి మనకి? ఆ అన్నం అనేది మనకి ఎలా ఉండాలి? స్పష్టంగా ఉండాలి. స్పష్టంగా ఉండాలి. ప్లస్ దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ మనకు అందాలి. అందుతున్నాయా మనకి? అందుతున్నాయా? ఎంతమందికి అందుతున్నాయి? అందరికీ అందుతున్నాయా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి మనకి అందట్లేదు. అందుకనే మనకి జ్వరాలు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? అందరికీ జ్వరాలు వస్తున్నాయి. మన అమ్మ ఏం చేస్తుంది? జ్వరం రాగానే ఏం చేస్తుంది? అన్నం పెట్టదు. ఆ రోజల్లా మజ్జిగ రసం ఇస్తుందా లేదా? ఆ రోజు వాటికి కూరలు తినేయదు. తినేస్తుందా? తినేయదు. అప్పుడు ఏం చేస్తున్నామంటే మనం పండించే పంటలు సరైనవి కావు. ఎసార్నో ఎసా గట్టిగా చెప్పట్లా. అన్నం తినారా లేదో మరి ఈరోజు? గట్టిగా చెప్పండి. ఏంటంటే మనకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే కొన్ని మనము ఈరోజు ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకోబోతున్నాం. ప్రకృతి వ్యవసాయం ఎలాంటిది తెలుసా ఎవరికన్నా? మీ అమ్మా నాన్నలు ఎవరు చేస్తున్నారా? ఎవరు చేయట్లా. అందరూ కెమికల్స్ వ్యవసాయం అనేది చేస్తూ ఉన్నారు. కెమికల్ వ్యవసాయం ఎలా ఉంటుంది అందరికీ తెలుసు. ఇక్కడ తెలుసా తెలీదా? కెమికల్ వ్యవసాయం అనేది మనకు ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి మనకు ఏర్పడింది అన్నమాట. మనం పుట్టలేదు అప్పటి నుంచి మనం కెమికల్ వ్యవసాయం చేస్తూ ఉన్నాం. ఎసార్నో చేస్తున్నావా? అప్పుడు మనము కెమికల్ వ్యవసాయం అంటే 50 సంవత్సరాల నుంచి ఎలా చేస్తున్నామంటే ఎంఎన్సి కంపెనీలు మనకి తయారైనాయి అన్నమాట. తయారయ్యి వాటి నుంచి మనము కెమికల్ వ్యవసాయం చేయడం జరుగుతూ ఉంది. అంటే మనం కెమికల్ వ్యవసాయం పక్కన పెడదాం. ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి, వాటి వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అవి తెలుసుకుందాం ఇప్పుడు. ఎసార్నో తెలుసుకుందామా? ప్రకృతి వ్యవసాయం అనేది చాలా ఇప్పటి కాదు, మన పూర్వం మన తాతల ముత్తాతల నుంచి మనం ఉన్నటువంటి వ్యవసాయం అనమాట. ఆ వ్యవసాయాన్ని మనము ఫాలో అయితే అందరూ సైలెంట్గా ఉండాలి. అందరూ నేను ఇచ్చే మాటలు చెప్పండి. కొంచెం మన జీవితంలో మనకు ముఖ్యమైన విషయాలు ఇవి. ఎసార్నో ముఖ్యమైన విషయాలు కాబట్టి అందరూ వినాలి, శ్రద్ధగా వినాలి. ఓకే? ఏంటంటే మన పూర్వం తాతల ముత్తాతల నుంచి వచ్చినటువంటి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయాన్ని మనం ఎప్పటి నుంచో చేయలేకపోతున్నాం. మనం పుట్టినప్పటి నుంచి కెమికల్ వ్యవసాయం చేస్తూ ఉన్నాం.